నమస్కారం, నా పేరు ప్రేమ్ కాశీ, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీని. ఈ వీడియోలో మీకు రీసెంట్గా లాంచ్ అవ్వబోతున్న ఒక గేమింగ్ బేస్డ్ ప్లాట్ఫామ్ గురించి, అలాగే ఆ గేమింగ్ బేస్డ్ టోకెన్ గురించి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరిలో ఈ ప్లాట్ఫామ్ యొక్క ఎయిర్ డ్రాప్ గురించి, వాటిని ఈజీగా మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశాలను కూడా చాలా ఈజీగా, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే, రీసెంట్గా మనం ఎన్ఎఫ్టీ తీసుకున్న, క్రిప్టో కరెన్సీ తీసుకున్న, బ్లాక్ చైన్ తీసుకున్నా సరే, ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే గేమింగ్, అంటే బ్లాక్ చైన్ బేస్డ్ గేమింగ్ సొల్యూషన్స్ అనమాట. సో ఇవి ఎలా వర్క్ అవుతాయంటే, మనం జనరల్గా మనం ఆడే వీడియో గేమ్స్ లాగే ఉంటాయి, కాకపోతే ఆ వీడియో గేమ్స్ అనేది బ్లాక్ చైన్ మీద డిజైన్ చేయబడతాయి అనమాట. అలాగే ఆ వీడియో గేమ్స్లో ఉన్న రివార్డ్ పాయింట్స్ని మనం క్రిప్టో టోకెన్స్గా రిప్రజెంట్ చేస్తారు. సో ఎలా అయితే మనం ఈ గేమ్స్ అన్నీ వాడి, ఆ పజిల్స్ అన్నీ సాల్వ్ చేసి, అలాగే ఆ గేమింగ్స్ ఆడుతున్నప్పుడు మనం డైమండ్స్ కానీ, గన్స్ కానీ ఇలా ఏవైతే ఎర్న్ చేస్తామో అవన్నిటిని కూడా ఇక్కడ వీళ్ళు ఎన్ఎఫ్టీస్ రూపంలో కానీ, క్రిప్టో కరెన్సీస్ రూపంలో కానీ డినోట్ చేస్తారనమాట. సో ఇక్కడ వాటిని మనం సేల్ చేసుకొని, లేకపోతే వాటిని మనం రెంట్కి కూడా ఇచ్చుకొని, మనం దాని మీద ఇంట్రెస్ట్ కానీ, దాని మీద గెయిన్స్ కానీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అది ఓవరాల్గా బ్లాక్ చైన్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే. సో రీసెంట్గా బ్లాక్ చైన్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్లో మనకి వినబడే నేమ్స్ ఏంటంటే క్రిప్టో బ్లేడ్, అలాగే నెక్స్ట్ డైనోఎక్స్. సో క్రిప్టో బ్లేడ్ కాయిన్ అయితే ఆల్రెడీ 7x అయితే రిటర్న్ అయితే వచ్చేసింది. సో ప్రస్తుతానికి మనం అది $180 అరౌండ్గా మనం చూడొచ్చు. సో అలాగే డైనోఎక్స్ గురించి మాట్లాడితే, ఇది రీసెంట్గా ఇంకా లాంచ్ అవ్వబోతున్న ప్లాట్ఫామ్ అనమాట. ఒక లాంచ్ అవ్వబోతున్న టోకెన్ అని కూడా మనం అనొచ్చు. సో ఫస్ట్ 2 నిమిషాలు మనం అసలు ఈ ప్లాట్ఫామ్ ఎలా డిజైన్ చేశారు, దేని మీద డిజైన్ చేశారు, ఈ గేమింగ్ అనేది ఏ కాన్సెప్ట్ మీద ఉంది అనేది మాట్లాడదాం. ఆ తర్వాత మాత్రం మనం డైరెక్ట్గా ఎయిర్ డ్రాప్కి ఎలా అప్లై చేయాలి, వీళ్ళు ఒక రకరకాల రౌండ్స్ అయితే ఉన్నాయి, రకరకాల ప్లాట్ఫామ్స్ మీద కూడా అయితే వీళ్ళు ఎయిర్ డ్రాప్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వాటన్నిటిని మనం ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే, డైనోఎక్స్ అనేది గేమింగ్ బేస్డ్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు ఇథీరియం మీద, అలాగే పాలిగాన్ మీద దీన్ని రిలీజ్ చేశారనమాట. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఎకోసిస్టమ్ ఒక 3 టోకెన్స్ అయితే అంటున్నారు. అవి డిఎన్ఎక్సి, డిఎన్ఎక్స్ అండ్ డిఎన్ఎక్స్ఐ. సో ఈ టోకెన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ ప్లాట్ఫామ్, ఈ గేమింగ్ థీమ్ గురించి మాట్లాడదాం. సో ఇదేంటంటే ఒక జురాసిక్ పార్క్ లాంటిది అనమాట. ఇక్కడ వీళ్ళు ఒక గేమ్ అయితే డిజైన్ చేశారు. ఆ గేమ్ అంతా ఎలా ఉంటుందంటే, మనం ఈ డైనోసార్ ఎక్స్ని పర్చేస్ చేసుకొని, దాన్ని బ్రీడ్ చేసుకొని, దాని నుంచి డైనోసార్స్ని పుట్టించి, మేబీ వాటికి ట్రైనింగ్ ఇచ్చి, వాటిని ఫైట్కి రెడీ చేసి వేరే డైనోసార్స్ని ఎక్వైర్ చేయడం కానీ, సో ఇలా ఒక థీమ్ బేస్డ్ గేమ్ అనమాట. సో ఇది ఆల్ అబౌట్ డైనోఎక్స్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. వీటిని వీళ్ళు ఎలా డినోట్ చేస్తారో ఇప్పుడు ఈ టోకెన్స్తో లింకప్ చేద్దాం. సో ఫస్ట్ గురించి మాట్లాడితే డిఎన్ఎక్స్ టోకెన్. ఈ డిఎన్ఎక్స్ టోకెన్ ఏంటంటే డైనోసార్స్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక ఎన్ఎఫ్టీ. అంటే మీకు ఆల్రెడీ ఎన్ఎఫ్టీ గురించి ఒక చిన్న ఐడియా ఉండొచ్చు. సో ఇక్కడ ఈ డైనోసార్ని వీళ్ళు ఎన్ఎఫ్టీ రూపంలో చూపిస్తారనమాట. సో ఇది ఒక ERC-721 ప్రోటోకాల్ మీద డిజైన్ చేయబడి ఇథీరియం ప్లాట్ఫామ్లో లాంచ్ అయిన ఒక టోకెన్, విచ్ ఇస్ డిఎన్ఎక్స్. ఇక్కడ మనం చూడవచ్చు రిప్రజెంటెడ్ యాస్ డైనోసార్స్. సో వీటిని మనం ఎక్స్తో స్టార్ట్ చేస్తాం. ఆ ఎక్స్తో మనం ఎక్వైర్ చేసిన యూటిలిటీస్ ఏవైతే ఉంటాయో డైనోసార్కి, మేబీ డ్రెస్సింగ్ కానీ, కలర్స్ కానీ, ఇవన్నీ యాడ్ చేసి మనం దీన్ని ఎన్ఎఫ్టీగా మనం వేరే గేమర్కి సేల్ చేయొచ్చు అనమాట. సో అది ఆల్ అబౌట్ డిఎన్ఎక్స్ టోకెన్. అండ్ నెక్స్ట్ టోకెన్ గురించి మాట్లాడుకున్నది డిఎన్ఎక్సి. సో ఇదేంటంటే కరెన్సీ అనమాట. అంటే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఒక ఇనీషియల్ కరెన్సీ ఉండాలి, కాబట్టి ఆ కరెన్సీని రిప్రజెంట్ చేస్తున్న టోకెనే డిఎన్ఎక్సి. సో ఇది ఎలా అంటే, సింపుల్గా చెప్పాలంటే ఈథర్ ఎలా అయితే ఈథీరియంకి ఉందో, అలాగే డైనోఎక్స్కి డిఎన్ఎక్సి అనే కరెన్సీ ఉందన్నమాట. సో అది ఆల్ అబౌట్ డిఎన్ఎక్సి. ఇది ERC-20 ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది. మీరు ఈ గేమ్లో ఎలా ఏమి కొనాలన్నా, పార్టిసిపేట్ చేయాలన్నా సరే, ముందుగా ఉండాల్సిన కాయిన్ ఏంటంటే డిఎన్ఎక్సి. సో అది అంత ఇంపార్టెంట్ కాయిన్ వచ్చేసి డిఎన్ఎక్సి. సో దీన్నే వీళ్ళు ఎయిర్ డ్రాప్కి అయితే లాంచ్ చేస్తున్నారు. మనం ఎలా అప్లై చేయాలో ఇంకొన్ని నిమిషాల్లో మనం చూద్దాం. ఇక లాస్ట్ టోకెన్ గురించి మాట్లాడుకున్నైతే లేయర్ 2 టోకెన్స్ అనమాట. సో అంటే డిఎన్ఎక్స్ఐ. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయి కదా, డైనోసార్కి యూటిలిటీస్ ఉంటాయి కదా, లైక్ వాటి కలర్ కానీ, వాటి డ్రెస్ కోడ్ కానీ, వాటి స్టైల్ ఎక్విప్మెంట్స్ కానీ, ఐలాండ్స్ కానీ, ఈ పవర్స్ కానీ, సో ఇవన్నిటిని కూడా వీళ్ళు లేయర్ 2 టోకెన్తో డినోట్ చేస్తున్నారు. దాన్నే డిఎన్ఎక్స్ఐ అంటారనమాట. సో ఓవరాల్గా మీకు చెప్పాలంటే, మీరు ఒక ఎగ్ను కొంటారు, విచ్ ఈస్ ఎన్ఎఫ్టీ. ఆ ఎన్ఎఫ్టీకి ఈ పర్టికులర్ L2 టోకెన్స్తో ఈ ఐటమ్స్ని
పర్చేస్ చేసుకుని దాని యొక్క పవర్ పెంచుతారు. సో దాన్ని మీరు సెల్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మీరు రెంట్కి ఇవ్వచ్చు. సో ఆ రకంగా మీరు రెవెన్యూ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నిటిని చేయడానికి యూజ్ చేసే బేసిక్ కరెన్సీ ఏమో డిఎన్ఎక్సీ. సో ఇది ఓవరాల్గా వీళ్ళు లాంచ్ చేస్తుంది. సో ఒకసారి ఫర్దర్ ప్లాన్స్ చూస్తే వీళ్ళు స్టేకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తానంటున్నారు. స్టేకింగ్ అంటే ఏంటంటే మేబీ డిఎన్ఎక్సీని మనం స్టేక్ చేసి డావ్ టోకెన్స్ అయితే మనం దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ చేయొచ్చు అనమాట, రివార్డ్స్ ఆన్ చేయొచ్చు అనమాట. సో అదే ఆల్ అబౌట్ స్టేకింగ్, అది కూడా వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. అలాగే గవర్నెన్స్ టోకెన్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు డావ్ టోకెన్ మీద, డావ్ ప్లాట్ఫామ్ మీద. సో అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం టోకనామిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టోకనామిక్స్ అని చెప్పొచ్చు. వీళ్ళ సప్లై చూస్తే మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. 160 మిలియన్ టోకెన్స్ అయితే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, డిఎన్ఎక్సీ టోకెన్స్. అలాగే వీళ్ళైతే ఆల్రెడీ రైజ్ చేశారు, సీడ్ రౌండ్ కానీ ప్రైవేట్ రౌండ్ కానీ అయిపోయింది. సో వాటిలో వీళ్ళు $1.28 మిలియన్ అయితే రైజ్ చేశారు. లిస్టింగ్ ప్రైస్ ఇది డావ్ మేకర్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవబోతుంది. అది ఐడిఓ ప్లాట్ఫామ్, గేట్ ఐఓలో కానీ ఇలా మరికొన్ని ఎక్స్చేంజెస్లో వీళ్ళు లిస్ట్ చేస్తారు. సో ఆ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి $0.025 అనమాట పర్ టోకెన్. అండ్ ప్రస్తుతానికైతే వీళ్ళు మార్కెట్ క్యాప్ లిక్విడిటీలో $0.472 మిలియన్ ఉందన్నమాట. సో వీళ్ళ యొక్క ఫర్దర్గా వీళ్ళ టోకనామిక్స్ని అనలైజ్ చేస్తే సీడ్ రౌండ్కి ఏమో 11% అలొకేట్ చేశారు, విచ్ ఇస్ ఆల్రెడీ డన్. ప్రైవేట్ రౌండ్ రీసెంట్గా అయింది, దానికి 21% అయితే అలొకేట్ చేశారు. నెక్స్ట్ లిక్విడిటీ అంటే పబ్లిక్ రౌండ్ కానీ అనొచ్చు. సో వాటికి 18%. ఎకోసిస్టమ్ ఇనిషియేటివ్స్ అంటే వీళ్ళ యొక్క రివార్డ్స్ ఉంటాయి కదా విత్ ఇన్ ది ఎకోసిస్టమ్, వాటికి వచ్చేసి 25% అలొకేట్ చేశారు. సొంత టీంకి అయితే 15%, పార్ట్నర్స్ అండ్ అడ్వైజర్కి ఏమో 5%, ఇంకో 5% రిజర్వ్గా అలొకేట్ చేసుకున్నారు అనమాట. సో ఇది ఓవరాల్గా వీళ్ళకున్న టోకనామిక్స్. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఎయిర్ డ్రాప్కి ఎలా అప్లై చేయాలి, అసలు వీళ్ళు ఏ ప్లేసెస్లో ఎయిర్ డ్రాప్ ఆఫర్ చేస్తున్నారు మనం చాలా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం చూస్తే ఇక్కడ మీడియం ఆర్టికల్లో వీళ్ళు డావ్ మేకర్తో టైఅప్ అయ్యి ఆ పర్టికులర్ ఐడిఓ ప్లాట్ఫామ్లో లాంచ్ చేస్తారు. ఆ లాంచ్ డేట్ వచ్చేసి 24th జూలై 12 UTC అనమాట. సో వీళ్ళు డావ్ మేకర్లో ఏంటంటే వీళ్ళు ఒక కమ్యూనిటీ రౌండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దాని గురించి మనం ఫస్ట్ నేర్చుకుని తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో వీళ్ళ యొక్క ఎయిర్ డ్రాప్స్ ఎలా ఉన్నాయి అది కూడా నేర్చుకుందాం. సో డావ్ మేకర్ గురించి మాట్లాడితే వీళ్ళు కమ్యూనిటీ రౌండ్ ఉంది, అలాగే మెరిట్ రౌండ్ ఉంది. ఫస్ట్ మెరిట్ రౌండ్ గురించి మాట్లాడుకుంటే మనం మినిమం 500 డావ్ టోకెన్స్ అయితే హోల్డ్ చేయాలి టు బి ఎలిజిబుల్. బట్ అది మనకి ఉండకపోవచ్చు. సో దీని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడలేదు. సో ఫ్రీగా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఎలా అప్లై చేయాలో మీకు చెప్పబోతున్నాను. దాన్ని మనం కమ్యూనిటీ రౌండ్ అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ఒక లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ నేను ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా అక్కడ వెళ్ళి క్లిక్ చేసి అయితే అప్లై చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను అది చూపిస్తాను. సో నాకైతే ఈ షీట్ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ చేసాను కాబట్టి. బట్ మీకోసం అయితే నేను ఒక అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఆ ఫైల్ మీకు ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ ఫైల్లో నేను ఆల్రెడీ ఆ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాను. సో ఎలా ఆన్సర్ చేయాలి, ఏమేమి ఫీల్డ్స్ మనం ఫిల్ చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఇదండి ఓవరాల్గా మనం చూసే గూగుల్ షీట్ ఫామ్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఈ 3 ప్లాట్ఫామ్స్ ఫాలో అవ్వమని అంటే వెళ్తుంది. ఫస్ట్ వచ్చేసి ట్విట్టర్, తర్వాత వచ్చేసి టెలిగ్రామ్, ఆ తర్వాత డిస్కార్డ్. సో డిస్కార్డ్ కూడా జస్ట్ లైక్ టెలిగ్రామే, అక్కడ కూడా మనం ఈ ప్లాట్ఫామ్స్ యొక్క ఐడియాస్ కానీ అనౌన్స్మెంట్స్ కానీ షేర్ చేసుకుంటారు అనమాట. సో మీరు ఈ ప్రాజెక్ట్కి అప్లై చేయాలంటే కనుక దాంట్లో కూడా మీకు అకౌంట్ ఉండాలి. సో భయపడాల్సింది ఏం లేదు, దాంట్లో కూడా సింపుల్గా మీరు వెళ్ళి సైన్ అప్ చేసుకోండి ఇన్ కేస్ అకౌంట్ లేదంటే. సో వన్స్ ఈ 3 అయిపోయాక ట్విట్టర్లో మీరు వాళ్ళ మెయిన్ ట్వీట్ని రీట్వీట్ చేశాక, చాట్లో టెలిగ్రామ్ ఛానల్స్ అన్నింటిలో యాడ్ అయ్యాక, అనౌన్స్మెంట్స్ గ్రూప్స్లో యాడ్ అయ్యాక, డిస్కార్డ్లో కూడా మీరు ఆ పర్టికులర్ డైనోఎక్స్ ప్లాట్ఫామ్లో యాడ్ అయ్యాక మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. సో ఈమెయిల్ ఐడి మీరు కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా దానికి ఉంటుంది. తర్వాత మీ ERC20 వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ బైనాన్స్ వాలెట్, ట్రస్ట్ వాలెట్ ఇవ్వకూడదు, మెటామాస్క్ మాత్రమే ఇవ్వాలి. సో అది మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి, చాలా జాగ్రత్తగా అది మాత్రం కాపీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ట్విట్టర్ ప్రొఫైల్ ఇవ్వాలి. అయితే ప్రొఫైల్ ఎలా ఇవ్వాలనే అంటే మీ ట్విట్టర్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నా పేరు ప్రేమ్ కాశీ కాబట్టి ప్రేమ్ కాశీ. సో ఎలా అయితే ట్విట్టర్లో ఉందో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ అవి కూడా జాగ్రత్తగా చూసుకొని అది మాత్రమే కాపీ పేస్ట్ చేయాలి. టైప్ చేయొద్దండి, మాక్సిమం కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈ ఎర్రర్స్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్ హ్యాండిల్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డిస్కార్డ్లో అయితే నేమింగ్ ఇలా ఉంటుంది, ప్రేమ్ హ్యాష్ ఒక 4 నెంబర్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఫార్మాట్లో మనం ఈ ఫీల్డ్ అయితే ఫిల్ చేయాలి. సో అలా ఫిల్ చేసాక సబ్మిట్ చేయండి. సో ప్రస్తుతానికి మీరు ఏం చేశారంటే కమ్యూనిటీ రౌండ్ అనేది మాత్రమే ఎయిర్ డ్రాప్కి అప్లై చేశారు. సో ఇప్పుడు మనం మెయిన్ అసలు కమ్యూనిటీ రౌండ్ కాకుండా వీళ్ళు టెలిగ్రామ్లో వీళ్ళ యొక్క సొంత ఎయిర్ డ్రాప్ ప్లాన్ చేసుకున్నాడు, దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. సో జస్ట్ యాడ్ ఆన్ ది కమ్యూనిటీ రౌండ్ వీళ్ళైతే 50 విన్నర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారంట. ఒక్కొక్కరికి $100 వర్త్ ఆఫ్ అలొకేషన్ అయితే చేస్తారంట. సో జస్ట్ 50 మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది, బట్ ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. సో ఇప్పుడు మనం మెయిన్ ఎయిర్ డ్రాప్ టెలిగ్రామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే
టెలిగ్రామ్లో వీళ్ళు కూడా ప్రపోజ్ చేస్తున్నారు, ఒక ఎయిర్ డ్రాప్ అయితే ఉందని. సో నేను మీకు దాన్ని డైరెక్ట్గా చూపిస్తాను. సో ఓకే, టెలిగ్రామ్ గురించి నేను ఇక్కడ చూపిస్తాను మీకు. DynoX. ఓకే, సో ఇదండి DynoX ఎయిర్ డ్రాప్ గురించి అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆ లింక్ మీకు ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చే ఫస్ట్ మెసేజ్ అయితే ఇది. మీకు ఒక బోట్ అయితే హాయ్ మెసేజ్ పెట్టి ఈ రకంగా ఎయిర్ డ్రాప్ అయితే ప్లాన్ చేశారు. సో టోటల్గా 5,000 వర్త్ ఆఫ్ డాలర్స్ అయితే వీళ్ళు ఎయిర్ డ్రాప్కి అలొకేట్ చేశారు. అందులో ఏంటంటే ఒక 900 మెంబర్స్కి $5 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ ఇస్తారంట. అలాగే టాప్ 50 పీపుల్ ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకైతే $10 వర్త్ ఆఫ్ ఈ DNXC టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలొకేట్ చేస్తారంట. సో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఏ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలో. సో ఫస్ట్ మీరైతే నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఈ మెసేజ్ చూడగానే కంటిన్యూ అని ప్రెస్ చేయాలి. సో అలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ట్విట్టర్లో వీళ్ళ DynoX గ్రూప్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి లింక్ అండ్ రీట్వీట్, ఒక పిన్డ్ పోస్ట్ అయితే ఉంటుంది, దాన్ని మీరు రీట్వీట్ చేసి ఒక 3 ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయాలి. సో మీరు ఎవరైనా ఒక 3 అకౌంట్స్ని అయితే ట్యాగ్ చేయండి ఖచ్చితంగా. ట్యాగ్ చేశాక నెక్స్ట్ వచ్చిన యాక్టివిటీ ఏంటంటే డిస్కార్డ్. సో డిస్కార్డ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో అక్కడ కూడా మీరు ఈ పర్టికులర్ లింక్ క్లిక్ చేయగానే మీకు డిస్కార్డ్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్కార్డ్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ టెలిగ్రామ్లో ఇంకో అడ్వర్టైజర్ గ్రూప్ ఉంది, అనౌన్స్మెంట్స్ ఇస్తారు, అది కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇంకొక అడ్వర్టైజర్ గ్రూప్ ట్విట్టర్లో ఉంది, అది కూడా మీరు లైక్ చేసి ఫాలో చేసి లైక్ చేసి ఒక రీసెంట్గా వచ్చిన ఎయిర్ డ్రాప్ పోస్ట్ని జస్ట్ రీట్వీట్ చేయండి. ఓకే, ఎనీ ఎయిర్ డ్రాప్ పోస్ట్ అన్నారు. సో ఏదైతే మీకు కనపడుతుందో దాన్ని మీరు రీట్వీట్ చేయండి. సో ఈ 4 యాక్టివిటీస్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. సో ఎలా చేయాలో మీకు చెప్పాను. ఫస్ట్ ఇది జస్ట్ రీట్వీట్, ఫాలో, ఇది మాత్రమే చేయాలి. డిస్కార్డ్లో యాడ్ అవ్వాలి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, ట్విట్టర్లో ఇంకొక గ్రూప్లో ఒకసారి ఫాలో అయ్యి దానికి సంబంధించిన ఒక ఎనీ ఎయిర్ డ్రాప్ పోస్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని జస్ట్ రీట్వీట్ చేయండి అనమాట. సో అలా మీరు చేసేసాక సబ్మిట్ డీటెయిల్స్ అనే బటన్ నొక్కాలి. సో ఇప్పుడు ఇది మన డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో మీరు ఇదైతే చేశారు కాబట్టి మీ యూజర్ నేమ్ ఏంటని అడుగుతుంది, ట్విట్టర్ యూజర్ నేమ్. సో ఈ ఫార్మాట్లో మీరు కాపీ చేసి ఎంటర్ చేయాలి. సో నా ఐడి ఇది కాబట్టి నేను ఈ ఫార్మాట్లో రిప్లై ఇచ్చాను. సో నెక్స్ట్ డిస్కార్డ్లో నేమ్ ఏంటి అడుగుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. డిస్కార్డ్లో నా పేరు అయితే ప్రేమ్ కాశీ #1046. సో అది నేను రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారా అని అడుగుతుంది. జాయిన్ అయ్యాక వెంటనే డన్ అని కొట్టండి. అలాగే ట్విట్టర్లో వేరే ఎయిర్ డ్రాప్ గ్రూప్ అయితే జాయిన్ అయినట్టయితే దాన్ని కూడా మీరు డన్ అని కొట్టండి, జాయిన్ అయ్యారు కాబట్టి. సో లాస్ట్ అడ్రస్ ఏంటంటే ERC20 వాలెట్ అడ్రస్ అడుగుతుంది. మెటామాస్క్ వాలెట్ ఐడి అయితే ఇవ్వండి. సో అలా ఇచ్చేసాక మీకు ఒక థ్యాంక్ మెసేజ్ వస్తుంది. అలాగే మీ యొక్క రిఫరల్ కూడా అయితే ఇక్కడ పబ్లిష్ చేయబడుతుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ఎయిర్ డ్రాప్ అప్లై చేసినట్టయితే మీకు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. అక్కడ కమ్యూనిటీ రౌండ్లో ఓన్లీ 50, బట్ ఇక్కడ 900, అండ్ అక్కడ $100, బట్ ఇక్కడ స్టిల్ $5 వర్తే వస్తుంది. బట్ స్టిల్ అలొకేట్ అయితే చేద్దాం. అలాగే ఫర్దర్గా ఈ పర్టికులర్ టోకెన్ గురించి మనం కంప్లీట్గా ఫాలో అవుదాం. కంప్లీట్గా అప్డేట్స్ అయితే ఇస్తాను, ఎందుకంటే రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్టే గేమింగ్ కాబట్టి. సో అదండి ఆల్ అబౌట్ హౌ టు అప్లై. సో అప్లై చేయడం ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉన్న వీడియో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా మీకు కొంత వాల్యూ ఎడిషన్ అయితే ఇస్తున్నాయి అన్నప్పుడు ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క కమెంట్స్ని ఈ వీడియో గురించి సంబంధించి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సైనింగ్ ఆఫ్, ప్రేమ్ కాశీ. స్టే హోమ్, స్టే సేఫ్.